హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. ఈ ఏడాది గేమ్ చేంజర్ తో ఫ్యాన్స్ ని నిరాశపరిచిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో సుకుమార్ రైటింగ్స్ తో కలిసి వృద్ధి సినిమాస్ బ్యానర్ పై సతీష్ కిలారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. విలేజ్ స్పోర్ట్స్ రివెంజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని సుకుమార్ శిష్యుడు ఉపినా ఫేమ్ సానా బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. దేవరతో హిట్ అందుకున్న బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇటీవల విడుదల చేసిన గ్లిమ్స్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశాయో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక చివర్లో చెర్రీ కొట్టిన ఐకానిక్ క్రికెట్ షాట్ అందరికీ పిచ్చెక్కించినంత పని చేసింది. ఇక ఈ షాట్ ని ఇంటర్నేషనల్ క్రికెటర్లు కూడా ట్రై చేస్తుండటం విశేషం. ఇక శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా వచ్చే ఏడాది మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమా షూటింగ్ కొంతకాలంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుపుతున్నారు. రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ తో పాటు ఇతర కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. అలాగే కర్ణాటకలోని మైసూర్లో 1000 మంది డాన్సర్లతో సాంగ్ షూట్ చేశారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో షూట్ చేసిన ఈ పాట సినిమాకే హైలైట్ కానున్నట్లు మేకర్స్ చెబుతున్నారు. ఇక ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం మరో ప్రత్యేక ఆకర్షణ కానుంది. పెద్ది నుంచి అప్డేట్ వచ్చి చాలా కాలమే అయింది. ఫస్ట్ లుక్ గ్లిమ్స్ తర్వాత మేకర్స్ నుంచి మరో అప్డేట్ రాలేదు. దీంతో చెర్రీ ఫ్యాన్స్ కాస్త నిరాశగానే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే దసరా పండక్కి వారందరికీ అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వాలని పెద్ది టీం ఫిక్స్ అయిందట. విజయదశమి రోజున పెద్ది సింగిల్ రిలీజ్ చేయాలని మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేశారట. ఇందుకు సంబంధించి ఆ సాంగ్ ని ఇప్పటికే హీరో రామ్ చరణ్ కి వినిపించగా అద్భుతంగా ఉందని చెప్పారట. మరోవైపు చిరంజీవి బాబీ కాంబినేషన్ లో రెండో మూవీ షూటింగ్ దసరాకి ప్రారంభం కానుంది. దీనిపై మేకర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన వాల్తేరు వీరయ్య మంచి హిట్ కావడంతో తాజా చిత్రంపై కూడా అప్పుడే అంచనాలు పెరిగిపోయాయి. ఇలా రాబోతున్న దసరా పండక్కి తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి డబుల్ ట్రీట్ ఇవ్వనుండటంతో మెగా అభిమానులంతా పండగ చేసుకుంటున్నారు.